ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళమ్మా ఆ ఆరెంజ్ చిరావుడ నా భార్య వాడు నా ఫ్రెండ్ శివగాడు వాడి భార్య వాళ్ళిద్దరూ నా దగ్గర పనిచేసే కుర్రాళ్ళు మొదటి రోజే ఇంతమందా ఇదిగో భార్యాభర్తలు ఇద్దరమేనని చెప్పారు ఉండేది మేమిద్దరమేనమ్మా పాలు పొగించాక వీళ్ళందరూ వెళ్ళిపోతారు మంచి చెడు చూడటానికి వచ్చారా ఇంకెప్పుడు ఇంతమంది రాకూడదు ఇదిగో ఇద్దరంటే ఇద్దరే ఉండాలి నీళ్ళ లెక్క తేడా వస్తుంది ఎగస్ట్రా ఒక మనిషి కూడా ఉండకూడదు అర్థమైందా అర్థమైందమ్మా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు శుభకార్యం అన్న తర్వాత వస్తారు పోతారు ఏంటి ఎగస్ట్రాగా మాట్లాడుతున్నావు పాలు పొంగించడానికి వచ్చిందానివి ఆ పని చూడు పా చెల్లెమ్మా నువ్వు ఊరుకో అమ్మా కోపం తెచ్చుకోద్దమ్మా చెప్తున్నాను కదా పాలు పొంగించంగానే వీళ్ళందరూ వెళ్ళిపోతారమ్మా సరే సరే కాస్త జాగ్రత్తగా ఉండు నెల 1వ తారీఖున అదే కట్టాలి లేకపోతే 2వ తారీఖున సామాన్లు బయట ఉంటాయి అర్థమైందా అర్థమైందమ్మా 1వ తారీఖు కల్లా కిరాయి ఇచ్చేస్తాను ఉండు తాళం చేయి తీసుకొస్తాను ఇదిగా పదర్చన ఏంటన్నా ఇల్లు ఇలా ఉంది ఈ ఇంట్లో అర్చన ఉండగలుగుతుందా ఏం బాగుందన్న ఇల్లు
ఇలాంటి ఇల్లు చూసావేంటి? ఈ ఇంటికి ఏమైంది? కాస్త శుభ్రం చేస్తే బానే ఉంటుంది. నేను వెళ్ళి చీపురు తీసుకొస్తాను. వదినా, మీరెందుకు ఈ పనులన్నీ చేయడం? మీరు వెళ్ళి కాసేపు బయట కూర్చోండి. అన్నయ్య, మీరు కూడా వెళ్ళి బయట కూర్చోండి. అరే భాష, నువ్వు వెళ్ళి చీపురు పట్టురా. సరే. ఏమయ్యా, ఇదిగోనయ్యా తిను. ఏంటయ్యా అలా చూస్తున్నావు? నువ్వు ఆ రసంతో అన్నం సరిగ్గా తినలేదు. నీకు పల్లీల చట్నీ అంటే ఇష్టం కదా. రాణికి వంట చేయటం అంత బాగా రాదయ్యా. గారాబంగా పెంచాను. అది రసంలో తాలింపు వేసినప్పుడే అర్థమైంది అదంత బాగుండదని. నువ్వు ఆకలికి తట్టుకోలేవయ్యా. తినవయ్యా, తిను. ఏమయ్యా, ఏంటయ్యా అలా విసుక్కుంటావు? నా చేతి వంట తినవా? ఏమయ్యా, అర్ధరాత్రి పూట భాగ్యం ఆకలిగా ఉందే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఈ చేతితో ముద్దలు కలిపి పెట్టింది నువ్వు తిన్నది మర్చిపోయావా? తినవయ్యా, తిను. ఏమే, ఈ తిండి ఆశ చూపించి ఇజ్జు అని పిలవగానే తోకూపుకుంటూ వచ్చే కుక్కను అనుకుంటున్నావా? చూడు, రుచులు తినక నా నాలిక తప్పబడిపోవచ్చు కానీ ఈ నాలిక మాట్లాడిన మాట మాత్రం చచ్చిపోదే. ఏమే, నేనేమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా? ఇదిగో, మరొక్కసారి కనుక ఈ తిండి రాయిబారం జరిపావంటే నిన్ను చీరి పారేస్తాను, జాగ్రత్త. ఏంటి నాన్న గొడవ? నువ్వు వండేది బాగుండదట, రుచిగా ఉండదట, అది నేను తినలేనుట. ఆవిడ గారు వండి ఆరగించండి అంటూ ప్లేట్లో 4 ఇడ్లీలు పట్టుకొచ్చి తన వైపు తిప్పుకోవాలని తంటాలు పడుతోంది. పల్లి పచ్చడి, పండు మిరపకాయ కారమట. అది ఏది పెట్టినా పిండా కూడుతో సమానం. పోవే అంటున్నాను. ఆకలిగా ఉన్నాడని ఇడ్లీలు తీసుకొచ్చి తినమన్నాను, అది తప్ప? మేము నీ నీడే మా మీద పడద్దంటుంటే ఎందుకు రాసుకు పోసుకు తిరగాలని చూస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం జన్మనిది? అవునానా, నువ్వు పనికి వెళ్ళలేదా? పనికనే బయలుదేరానమ్మా. ఇదిగో, ఇవిడు ఇడ్లీ పట్టుకుని అడ్డం వచ్చింది. అవునమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేమిటి? నానా, అన్నయ్య వాళ్ళు ఈరోజు కొత్తింట్లో పాలు పొంగిస్తున్నారు. ఏమిటమ్మా, గోపి కొత్తింట్లో పాలు పొంగిస్తున్నాడా? అవునానా, నిన్ను దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఈ మాట వింటుంటేనే నాకు ఆనందంగా ఉంది. అవునమ్మా, వాడు నిన్నెక్కడ కలిశాడు? ఆకాశు అన్నయ్యని కలవాలంటే తీసుకెళ్ళాను నాన్న. దారిలో అన్నయ్య వదిన ఇంటికి కావలసిన వంట సామాన్లు కొంటూ కనిపించారు. అప్పుడే ఈ విషయం చెప్పి వదిన నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పింది. ఏమిటమ్మా, అర్చన చెప్పిందా? అవునానా, తప్పకుండా తీసుకురమ్మంది. వింటున్నావా? నా కోళ్ళ ఏముందో విన్నావా? మీతో మాకు ఎలాంటి బంధుత్వం లేదు, మీరు పీక్కు తినటానికి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిన అర్చన ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళ ఇంటికి రమ్మందే. అదే ప్రేమ అంటే. ఈ ప్రేమాభిమానాలేనే నేను సంపాదించిన ఆస్తి చాలు. చాలా సంతృప్తిగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉందే. చూడు, నీ కొడుకుని గొప్పింటి అల్లుడిని చేశానని ఓ విర్రవీగుతున్నావు. ఆ ఆస్తులు అంతస్తులు నిలబడేవి కావే.
ఈ ప్రేమ ఆపేక్షలు ఈ జన్మకు సంపాదించలేవు నువ్వు. ఎందుకో తెలుసా? నువ్వు స్వార్థపరురాలివి, మోసగత్తెవి, మనసు మానవత్వం లేని రాక్షసువి. అర్థమైందా? అమ్మా, ఓ అందరు ఇక్కడే ఉన్నారా? వాసు అమ్మా, నీకోసం కంచిపట్టు శారీ తీసుకొచ్చారమ్మా, తీసుకో. ఏది పట్టుకోరా. వాసు చాలా బాగుందిరా. అవునరా, ఈ చీర ఎంత అయింది? ఎంతమ్మా? జస్ట్ 10,000 రూపీస్, 10,000 అంతే. అమ్మో, 10,000? అవునమ్మా. ఒరే వాసు, నేను ఇంతవరకు ఎప్పుడు 1000 రూపాయల చీర కూడా కట్టింది లేదురా. చూసావటయ్యా, ఇది నేను సంపాదించిన ఆస్తి. నా కొడుకు నాకు 10,000 పెట్టి పట్టు చీర తీసుకొచ్చాడు. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఏదైనా గొడవ జరిగిందా? ఈ పెద్ద మనిషి ఏమైనా అన్నాడా? అవునరా, నేను మంచిదాన్ని కాదంట, నిన్ను డబ్బున్న వాళ్ళింటికి అల్లుని చేసి మిడిసి పడుతున్నానంట. ఏంటన్నా అమ్మని ఎందుకు ఎలా అన్నావు? మేమేం తప్పు చేసాం? ఏం తప్పు చేశారా? ఏరా, ఏం ద్రోహం చేశారో మీకు తెలీదా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నంగనాచిలా మాట్లాడుతున్నావు. ఈ ఇంటిని అన్యాయంగా మీ పేరు రాయించుకోలేదా? ఇది ద్రోహం కాదా? తప్పు కాదా? ఏంటి తప్పు కదా ద్రోహం కదా అంటున్నావు? ఈ ఇంట్లో నాకు భాగం లేదా? నాకు రావాల్సింది నేను రాయించుకున్నాను, ఏ తప్ప? నాకు కావాలి అని అడిగితే వాడే రాసిచ్చేవాడిని అన్నాడు కదరా. కానీ నువ్వు ద్రోహం చేసి రాయించుకుని వాడినే బయటికి పంపావు కదరా. నువ్వు మోసం చేసినంత మాత్రాన వాళ్ళేమీ బజార్లో నిలబడలేదు. ఆ రోజు వదినన్న ప్రకారం వాళ్ళు ఆస్తి అంతస్తు సంపాదించి చూపిస్తారు. అది నువ్వే చూస్తావు, చూస్తూ ఉండు. ఏయ్, నువ్వు నా వెనకాల పుట్టిందానివే, నువ్వు నాకు చెప్పేంత పెద్దదాని అయిపోయావా? అదే నాకు అవమానంగా ఉందిరా. ఆ కడుపులో పుట్టినందుకే అసహ్యంగా ఉంది. నానా, వీళ్ళతో మనకు మాటలేంటి? అక్కడ పాలు పొంగిచ్చే టైం అవుతుంది, పదండి. పదమ్మా. ఇలాగేరా నన్ను మాట్లాడి దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. వాళ్ళ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వు ఇలాంటి చీరలు కొట్టుకొని దర్జాగా మహారాణిలా ఉండు. వస్తారమ్మా. ఒరే వాసు, ఉండ్రా, కాస్తంత టిఫిన్ చేసి వెళదు గాని. లేదమ్మా, అవతల నాకు చాలా పనులు ఉన్నాయమ్మా. పట్టుకో, నేను వెళ్ళాలి. బాయ్. సరేరా. 10,000 రూపాయలు పట్టు చీర నా కొడుకు కొనిచ్చాడు. ఇక ఈ భాగ్యం దశ తిరిగినట్టే. మహారాణి యోగం. అమ్మా రాణి, పద బయలుదేరదాం. పద నాన్న, అన్నయ్య వదిన బట్టలు ఇక్కడే ఉన్నాయి, తీసుకెళ్దామా? అలాగేనమ్మా, తీసుకెళ్దాం. నే బ్యాగ్ తీసుకొస్తా, సర్దు. ఇప్పుడెలా ఉంది ఇల్లు? సూపర్ గా ఉందో వదినా. ఇంటికి చాలా కళ వచ్చింది. అవును వదినా, ఇప్పుడు ఎంత అందంగా ఉందో ఇల్లు. అంతా మన చేతుల్లోనే ఉంది. సర్దుకునే దాన్ని బట్టే ఇంటికి ఒక కళ వస్తుంది. ఎక్కడివక్కడ సర్దుకుంటేనే మనకి వీలుగా ఉంటుంది, ఇల్లు అందంగా ఉంటుంది. అర్చన, టైం అవుతుంది, స్టవ్ వెలిగించి పాలకాయి. అమ్మా, కొత్తగా ఇక్కడ ఫ్యామిలీ అద్దెకి దిగారు. ఆ పోషణేనండి. రామ్మా. అమ్మయ్యా, పాలు చక్కగా పొంగాయి. అంతా శుభమే. ఇక నుంచి మీకంతా మంచి జరుగుతుంది. గోపి, ఏమ్మా బాగున్నావా? బాగున్నాను మావయ్య. మీరు నన్ను క్షమించాలి మావయ్య. ఊరుకో అమ్మా, శుభమా అంటూ పాలు పొంగించుకుంటూ ఈ క్షమాపణలేంటి? అయినా నువ్వేం తప్పు చేశావని నేను క్షమించడానికి? మీరు మా మీదున్న ప్రేమతో మమ్మల్ని ఇంటికి రమ్మని పిలిస్తే మీ మనసు కష్టపెట్టేలా మాట్లాడాను, కటువుగా ప్రవర్తించాను. దానికే క్షమాపణ అడుగుతున్నాను మావయ్య. మీరు పాలు పొంగిస్తున్నావంటే రానంటారేమో అనుకున్నాను. ఊరుకో అమ్మా, నీ కోపం పాల పొంగు లాంటిది, పొంగి చల్లారిపోతుంది. నువ్వు పాలు పొంగించేటప్పుడు నన్ను తీసుకురమ్మన్నావని రాణి చెప్పేసరికి
ఆనందంతో చాలా పొంగిపోయానమ్మా. ఇదిగోనమ్మా, అక్కడ మీ బట్టలన్నీ తీసుకొచ్చాను, తీసుకోండి. అమ్మా, ఆ పళ్ళు ఇచ్చే. నాన్న, అసలే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పళ్ళవి ఎందుకు నాన్న? ఇప్పుడేం ఇబ్బందులు లేవులే అన్నయ్య. నాన్న పనికి వెళ్తున్నారు, 4 రూపాయలు సంపాదిస్తున్నారు తెలుసా? ఏంటండి నువ్వు చెప్పేది? నాన్న పనికి వెళ్తున్నాడా? ఏ నాన్న? అవునరా. ఈ వయసులో పనికి వెళ్ళవేంటి నాన్న? ఏ నిన్న ఆవిడ ఇబ్బంది పెడుతోందా? అబ్బే అదేం లేదులేరా. రాణి కాలేజీకి వెళ్ళాలి కదా, దాని బస్ ఛార్జీలకి వాటికి డబ్బులు కావాలి, పైగా మా తిండి ఖర్చులు కూడా డబ్బులు కావాలి కదా, అందుకే పనికి వెళుతున్నాను రా. అదేంటి నాన్న, బస్ ఖర్చులు తిండి ఖర్చులు అంటున్నావు? ఈ సపరేట్ ఖర్చులేంటి? నేను నాన్న సెపరేట్గా ఆ ఇంట్లోనే ఉంటున్నాం అన్నయ్య. మా ఖర్చులు మేమే పెట్టుకుంటున్నాం. అదేంటమ్మా? అయినా నాన్న, ఇంత సడన్గా సపరేట్గా ఉందో అని ఎందుకు అనుకున్నారు? రేయ్, భాగ్యం నీకు చేసిన ద్రోహానికి దాని చేత్తో మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని మీ ఇద్దరం నిర్ణయానికి వచ్చాను రా. న్యాయంగా చూస్తే దాని ఇంట్లోంచి నేనే బయటికి తరివేయాలి, కానీ ఇల్లు దాని పేరు మీద ఉంది, అందుకే ఆగాను రా. పైగా రాణి బాధ్యత అంతా నన్నే చూసుకోమని నువ్వు అప్పచెప్పావు, అందుకే దాన్ని ఏమీ చేయలేకపోయాను. మా అన్నయ్య, మా కులదైవం ఊళ్ళో ఉంటే నా బతుకు ఇంకో రకంగా ఉండేది, దాని బతుకు తలకిందులయ్యేది. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రా, వదిలేసేయి. నాన్న, నువ్వు ఆ విషయాలు చెప్పినందుకు నాకు బాధగా లేదు నాన్న. నువ్వు ఈ వయసులో కష్టపడుతున్నావు, అదే నాకు చాలా బాధగా ఉంది. నేనేం బాధపడతలేదురా, నేనేం కష్టపడి చెమటోడ్చే పనేం చేయట్లేదు. ఏదో హోటల్లో పని, టిఫిన్ ప్లేట్లు అందివ్వటమే మంచి జీతం, జీవితం చక్కగా సాగిపోతోంది. ఇన్నేళ్లు పని పాట లేకుండా తిని తిరిగాను, ఇప్పుడైనా కన్న కూతురును చూసుకునే అవకాశం వచ్చిందని చాలా ఆనందంగా ఉందిరా. నిజంగా నా పరిస్థితే బాగుంటే నిన్ను రాణిని నాతో పాటే ఉంచుకునేవాడిని నాన్న. కానీ నా పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఒరేయ్, నువ్వేం బాధపడకురా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు త్వరలోనే మారిపోతాయి. నువ్వు మంచి పొజిషన్కి వస్తావని నాకు నమ్మకం ఉందిరా, తప్పకుండా వస్తావురా. అవునన్నయ్య, వదిన రోజు అన్నట్టు మీరు మంచి స్థాయికి ఎదుగుతారని అమ్మతో వాసుతో నేను అనే వచ్చాను. గోపి, కొత్తింట్లో పాలు పొంగించుకుంటూ ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆ పాత విషయాలన్నీ ఎందుకురా? అవును, పాలు పొంగించటం, దేవుడికి దండాలు పెట్టుకోవటం అయిపోయిందా బాబు? పాలు పొంగించాం మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. లేమ్మా. భగవంతుడా, నా కొడుకు కొడలు కొత్తగా కాపురం పెట్టారు, వాళ్ళని సుఖ సంతోషాలతో ఉండేట్టు చూడు స్వామి. చూడు అర్చన, త్వరలో నాకు బుల్లి గోపినో బుల్లి అర్చనో ఇస్తే వాళ్ళతో కాలక్షేపం చేసేస్తానమ్మా. అర్చన, అందరికి పాయసం పోసివు. తీసుకోండి. తీసుకోండి రాణి. భాస్కర్, నాన్న రానా, కూర్చుందాం. పద. అమ్మా, అమ్మా, పాలు పొంగించాం, పాయసం తీసుకోండి. ఏంటి, పాలు పొంగించాం పాయసం తీసుకోండని, ఆ తరువాత భోజనానికి రండని కాకా పట్టాలని చూస్తున్నారా? హౌస్ ఓనర్ని బుట్టలో వేసుకొని అద్దె వాయిదాలు వేయటం, కరెంటు బిల్లు వాటర్ బిల్లు తగ్గించుకోమంటాం నా దగ్గర సాగదు. నేను ఓనర్ని, మీరు అద్దెకుండేవాళ్ళు, మనకి అంతవరకే సంబంధం. అర్థమైందా? ఈ పాలు పులిహారలు నా దగ్గర పనికిరావు. సరిపోయిందా? వెళ్ళండి వెళ్ళండి.